చెడు చెప్పకు, చెడు ప్రచారం చేయకు. ఈ సూత్రాన్ని ఆంధ్రజ్యోతి వదిలేసినట్టే కనిపిస్తోంది. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఆంధ్రజ్యోతి వ్యవహారం కనిపిస్తోంది. తప్పుడు కథనాలు రాసి ఎదుటి వాళ్లపైన బురద జల్లేటువంటి పనిలో ఆంధ్రజ్యోతి పత్రిక పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా, కనీసం నిజానిజాలు వెతుక్కోకుండా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావుపై అభండాలు వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తోంది. ఖచ్చితంగా ఒక వార్తను కన్ఫర్మ్ చేసుకొని వేయాల్సినటువంటి పత్రిక అభాండాలు వేస్తూ జర్నలిజం విలువలకు తిలోదకాలిస్తోంది. శ్రవణ్ రావు దుబాయ్ ఫ్లాట్ లో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల మకాం. ఇది ది గ్రేట్ గా చెప్పుకునే ఆంధ్రజ్యోతి రాసిన కథనం హెడ్డింగ్. ఇక వార్తలోకి వెళితే, శ్రవణ్ రావుపై ఏదో కసి, కోపం, కక్ష ఉన్నట్టుగా తప్పుడు కథనాన్ని అల్లారు తప్పితే ఆ కథనంలో రాసినవన్నీ అక్షర అసత్యాలు. మా అక్షరం మీ ఆయుధం అనే ట్యాగ్ లైన్ కలిగిన ఆంధ్రజ్యోతిలో ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావుపై రాసిన కథనం చదివాక అది అక్షరం కాదు, అబద్ధం అని చెప్పక తప్పదు. ఇక ఆయుధం అంటారా, అది గిట్టని వారిపై ప్రయోగించే అస్త్రంగా ఆంధ్రజ్యోతి చేసుకుంది. తెలిసిన అంశాన్ని రూఢి చేసుకోకుండా శ్రవణ్ రావుపై బురద జల్లే ఉద్దేశమే అందులోని ప్రతి అక్షరంలో కనిపించింది. దుబాయ్ చట్టాల ప్రకారం అక్కడ విదేశీయులు ఎవరైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవచ్చు. ఆ చట్టాల ప్రకారమే శ్రవణ్ రావు కుటుంబం కూడా ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇలాంటి ఫ్లాటుల్లో యజమానులు నివసించకపోతే ఇలా స్థిరాస్తులను అద్దెకిచ్చే వ్యవహారాలను చూసేందుకు దుబాయ్లో లైసెన్స్డ్ ఏజెన్సీలుంటాయి. అలా 2023లో హాలిడే హోమ్స్ అనే సంస్థకు ఫ్లాట్ను నిర్వహణకిచ్చింది శ్రవణ్ రావు కుటుంబం. అప్పటి నుంచి ఆ ఫ్లాట్ హాలిడే హోమ్స్ ఆధీనంలోనే ఉంది. హాలిడే హోమ్స్ సంస్థ దుబాయ్లో వేల సంఖ్యలో ఫ్లాట్లు, విల్లాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఇతర భవనాల్ని నిర్వహిస్తోంది. ఇలా లీజుకు తీసుకున్న స్థిరాస్తుల్ని ఇతరులకు అద్దెకిచ్చే వెసులుబాటు ఆ సంస్థకుంది. ఆ సంస్థ నుంచే శ్రవణ్ రావు కుటుంబానికి రెంట్ కూడా అందుతోంది. ఆ సంస్థ ఎవరికి అద్దెకిస్తుందనేది ఓనర్కు తెలియదు. ఎవరు అద్దెకు తీసుకున్నా సదరు ఏజెన్సీకి రెంట్ ఇవ్వాలి. హాలిడే హోమ్స్ సంస్థ గడిచిన 2 ఏళ్లుగా ఎంతో మందికి అద్దెకిచ్చింది. ఆ వివరాలు ఫ్లాట్ ఓనర్కు తెలియవు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇది అసలు సంగతి. ఇవేమీ తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతిలో పొంతనలేని విషయాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తులో ఉన్న లిక్కర్ స్కామ్ నిందితుడిగా పేరున్న రాజ్ కసిరెడ్డికి దుబాయ్లోని తన ఫ్లాట్లో శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్లుగా ఆరోపిస్తూ కథనం వండివార్చారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా అబద్ధం. రెండు 2024 నుంచి దుబాయ్ ఫ్లాట్ నిందితులకు ఆవాసంగా మారిందనేది సత్యదూరం. రాజ్ కసిరెడ్డితో కానీ, లిక్కర్ స్కామ్ నిందితులతో కానీ శ్రవణ్ రావు కుటుంబానికి ఎలాంటి లావాదేవీలు లేవు. 2023 నుంచే దుబాయ్ ఫ్లాట్ శ్రవణ్ రావు కుటుంబం ఆధీనంలో లేదు. అలాంటిది శ్రవణ్ రావే ఆ ఫ్లాట్ను నేరుగా ఇతరులకు అద్దెకివ్వడం కుదరదు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది.
ఇకనైనా పూర్తి వాస్తవాలతో ప్రజలకు వార్తనందించాలి. అనవసరంగా అభాండాలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నది మా హితవు. ఐ న్యూస్ చైర్మన్ శ్రవణ్ రావు పరువుకు భంగం కలిగించే విధంగా వార్త ఉన్నందున ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వాహకులు వాస్తవ అంశాలతో సవరిస్తారని ఆశిస్తున్నాం. అబద్ధాలతో, ఊహాగానాలతో, అసత్యాలు, అభూత కల్పనలతో పాఠకులను తప్పుదోవ పట్టించి శ్రవణ్ రావు పరువుకు నష్టం కలిగించాలని చూస్తే పోయేది మీ పరువే.